నమస్తే, నేను మీ హరిత. నాతో పాటు ఉన్నారు సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ శ్రీధర్ రామరెడ్డి గారు. శ్రీధర్ రామరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ల గురించి మనం కలిసి చాలా వీడియోస్ చేసినాం. చాలా బాగా చెప్పారు, చాలా వైరల్ అయ్యాయి కూడా. చాలా మంది అడుగుతున్నది ఏంటంటే హౌసింగ్ లోన్స్, ఎల్ఐసి హౌసింగ్ లోన్స్ గురించి. ఈ రోజు దాని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పాలి. అసలు ఎల్ఐసి హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? ఎల్ఐసిలో హెచ్ఎఫ్ఎల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనే సంస్థ మా ఎల్ఐసిలోనే ఒకటి ఉంది మేడం. దానిలో 18 సంవత్సరాలు నిన్న మేజర్ అయిన వ్యక్తి నుంచి 58 సంవత్సరాల వ్యక్తి వరకు ఎవరైనా హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. దీనికి 3 years అటెండెన్స్, ఫామ్ 16 కానీ లేదా పే స్లిప్లు కానీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా ఈ లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ మా అడ్వైజర్ చెప్తారు ఏమేమి ఫామ్స్ కావాలో. ఆ ఫామ్స్ ఇస్తే అడ్వైజర్ వచ్చి పూర్తి డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ పూర్తి చేసి వాళ్ళకి హౌసింగ్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళకి కూడా హోమ్ లోన్లు ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. 25 దశల లోపు ఐటీ రిటర్న్స్ లేకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్ 6 months 1 year వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజ్ని బట్టి వాళ్ళకి 25 లక్షల వరకు ఎటువంటి ఐటీ రిటర్న్స్ లేకుండా కూడా హౌసింగ్ లోన్ మంజూరు చేయబడుతుంది. అంటే ఎంత నుంచి ఎన్ని కోట్ల వరకు, స్టార్టింగ్ ఎంత నుంచి తీసుకోవాలి, ఎన్ని కోట్ల వరకు హౌసింగ్ లోన్ ఇస్తుంది? ఇవాళ హౌస్ లో తీసుకో మినిమం 25 lakhs 30 lakhs ఎక్కడ అపార్ట్మెంట్ లేదు మేడం గారు. 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు లోన్ ఇస్తాం. 5 కోట్ల పైబడి కూడా కావాలంటే స్పెషల్ పర్మిషన్తో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే 5 కోట్లకు ఎక్కువ కూడా ఇస్తాం హౌసింగ్ లోన్. ఇంకోటి ఏంటంటే అప్లికెంట్ ఒక్కరే తీసుకోవాలా లేకుంటే 2-3 కూడా ఉండొచ్చా? ఏంటంటే సపోజ్ ఎక్కువ ఏజ్ ఉన్న వ్యక్తికి ఎక్కువ లోన్ కావాలి, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు, వారికి ఎక్కువ లోన్ కావాలంటే కో అప్లికెంట్గా వైఫ్ లేదా సన్-ఇన్-లా, కోడలు ఎవరైనా వాళ్ళకి బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి. బ్లడ్ రిలేషన్ అయి ఉంటే కనుక అప్లికెంట్కి ఒకళ్ళు, 2 లేక 3 4 కూడా ఉండొచ్చు అప్లికెంట్లో. అప్పుడు ఎక్కువ లోను. సపోజ్ ఇతని ఆదాయం ఇప్పుడు 1 కోటి రూపాయలు 5 కోట్లు ఒక లోన్ కావాలి, వీరి ఆదాయాన్ని బట్టి అంత వచ్చే అవకాశం లేదు. లేనప్పుడు కో అప్లికెంట్ ఆదాయాన్ని బట్టి కూడా వారి అటెండెన్స్ బట్టి కూడా లోన్ మంజూరు చేయబడుతుంది. హౌసింగ్ లోన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? వెరీ గుడ్. హౌసింగ్ లోను అపార్ట్మెంట్కి, కమర్షియల్ లోన్స్, కమర్షియల్ బిల్డింగ్స్, కమర్షియల్ షాప్స్, అలానే ఫ్లోర్ వైజ్ లోన్స్. ఒక ఫ్లోర్ మొత్తం కొనుక్కుంటున్నాడు ఒక వ్యక్తి, దానికి ఇస్తాం. తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత లేదా ఒక ఇల్లు కొన్న తర్వాత రిపేర్స్ కూడా హౌసింగ్ లోన్ ఇస్తాం. అలానే ఎన్ఆర్ఐలు ఉంటారు, మన ఇండియాలో ఉండి ఎన్ఆర్ఐ ఎక్కడ ఉంటారు, వాళ్ళకు కూడా అక్కడ ఎంప్లాయీ కనుక అయితే వాళ్ళకు కూడా మనం సులభ వాయిదాల్లో, సులభ పద్ధతుల్లో హౌసింగ్ లోన్ మంజూరు చేయబడుతుంది. అంటే ఎక్కడో యుఎస్ లో ఉండి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ హౌసింగ్ లోన్ తీసుకోవాలి అన్న ఎల్ఐసి వాళ్ళు ఇస్తారా? గ్యారంటీగా ఇస్తాం. గ్యారంటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక అక్కడ ఎంప్లాయీ ఉండి ఫామ్ 16 కానీ అన్ని సంబంధిత పేపర్లు అందజేస్తే ఎన్ఆర్ఐలకు కూడా సులభ పద్ధతిలో హౌసింగ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ బిల్డింగ్లకు కూడా ఇస్తాము అంటున్నారు. హోమ్ లోనే కాక కమర్షియల్ బిల్డింగ్లకు కూడా ఇస్తామంటున్నారు. అంటే ఏ విధంగా ఇస్తారు? ఓకే, వెరీ గుడ్. హౌసింగ్ లోన్ అంటే హౌస్కి ఎలా ఇస్తామో కమర్షియల్ బిల్డింగ్ కూడా అలానే ఇస్తాం. కాకపోతే ఆ బిల్డింగ్ అప్రూవల్, ప్లాన్ అప్రూవల్, తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, వాళ్ళ ఆదాయ వివరాలు కనిపిస్తే దీనికి ఎలా రూల్ ఉందో దానికి కూడా సేమ్ పేపర్ ఒకటే, లోన్ మార్పు అంతే, పేపర్ వర్క్ మొత్తం సేమ్ టు సేమ్. ఎగ్జాంపుల్ నాకు ఒకటి చెప్పండి. చెప్పండి. ఒక వ్యక్తి నెలకు ఒక 50,000 జీతం తీసుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి ఎంత వరకు లోన్ వస్తుంది? 50,000 లోన్ అంటున్నారు. ఆ ఏజ్ని బట్టి ఏజ్ కూడా లెక్కలోకి తీసుకొని ఈ వివరాలన్నీ పూర్తి వివరాలు మనకు కావాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కానీ మెయిల్ అడ్రస్కి కానీ మీరు ఫోన్ చేస్తే, అంతకుముందు మేము ఏంటి ఎల్ఐసిలో హౌసింగ్ లోన్ కాకుండా మేము ఇన్సూరెన్స్ మేము ఇచ్చేవాళ్ళం, హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం. అలా కాకుండా శ్రీధర్ బీమా బజార్ అనే ద్వారా అందరికీ అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఇస్తూ దానితో పాటు హౌసింగ్ లోన్ కూడా మొదలుపెట్టాం. చక్కగా మా కస్టమర్లకి, శ్రేయభిలాషులకి హౌసింగ్ లోన్ సులభ వాయిదాల్లో కేవలం 8.5 వడ్డీ రేటుతో మొదలయ్యే వడ్డీ రేటుతో, మిగతా ఖర్చులు తక్కువతో, సులభ వాయిదాలతో, ఎటువంటి ఛార్జెస్ లేకుండా తక్కువ ఖర్చుతో హౌసింగ్ లోన్ మంజూరు చేయబడుతుంది. చాలా బ్యాంక్స్ ఉన్నాయి హోమ్ లోన్స్ ఇవ్వడానికి. ఎల్ఐసి లోనే ఎందుకు తీసుకోవాలి? వెరీ గుడ్. ఎల్ఐసిలోనే ఎందుకు తీసుకోవాలంటే మా దగ్గర ఛార్జెస్ తక్కువ ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేవలం 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోనే స్టార్ట్ అవుద్ది. ఎస్ఎంఎస్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు ఎటువంటివి ఎల్ఐసిలో ఉండవు. ఇప్పుడు నేను ఒక లోన్ అప్లికేషన్ పెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ మీకు ఇస్తే మీరు ఎన్ని రోజుల్లో నాకు లోన్ ఇప్పించగలరు? మీ పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మాక్సిమం 15 days. 15 days? ఎస్. అన్ని పేపర్స్ ఏం కావాలి? వెరీ గుడ్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఫామ్ 16, ఐటీ రిటర్న్స్,
లేదా పే స్లిప్స్. ఇప్పుడు నాకు ప్లాట్ ఉంది, అక్కడ నేను ఇల్లు కట్టుకోవాలి ఓకే. అంటే ప్లాట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ పెట్టాల్సి ఉంటుందా? రిజిస్టర్ డాక్యుమెంట్ కావాలి. తర్వాత కొత్త ఇల్లు అయితే కనుక ప్లాన్ అప్రూవల్ కూడా కావాలి. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? హోమ్ లోన్స్ గురించి బాగా వివరించారు. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు? ఏమన్నా డాక్యుమెంట్స్ మీ దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుందా? ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏమక్కర్లా, మినిమం ఇన్ఫర్మేషన్ నాకు అందజేస్తే మా అడ్వైజర్ కానీ మా మేనేజర్ గారు కానీ పూర్తిగా వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమన్నా కలెక్ట్ చేసుకొని వారి దగ్గరికే వెళ్ళి పూర్తి వివరాలు డాక్యుమెంటేషన్ మొత్తం కంప్లీట్ చేసి హౌసింగ్ లోన్ ఈజీగా మంజూరు, ఎక్కడ తిరగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా 15 days ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరిని అప్రోచ్ అవ్వకుండా సింగిల్ విజిట్తో హౌసింగ్ లోన్ అయిపోద్ది. డాక్యుమెంటేషన్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే మటుకు 15 days లో లోన్ అయితే వస్తుంది గ్యారంటీగా. ముందుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా రావాలంటే ఎలా అనేది 8.5 మా రీజన్ మినిమం. ఓకే. తర్వాత డబ్బులు వచ్చినాయి, ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఇంట్రెస్ట్ కట్టకుండా త్వరగా నాకు అమౌంట్ లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. శ్రీధర్ గారు, హోమ్ లోన్ తీసుకున్నాము. ఓకే. సో ఒక 50 lakhs వరకు తీసుకున్నాను. ఓకే. నాకు అనుకోకుండా ఒక అమౌంట్ వచ్చింది, ఒక 40 lakhs 50 lakhs వచ్చింది. పూర్తిగా ఒకేసారి లోన్ అది క్లోజ్ చేసుకోవడానికి ఉంటుందా? ఏమన్నా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏమైనా కట్టాల్సి ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఒక 1 crore 50 lakhs లోన్ ఇస్తున్నారు, ఒక 10 days తర్వాత మీకు అమౌంట్ వచ్చినాయి, లోన్ అక్కర్లేదు. ఈ 10 రోజులకి ఎంత వడ్డీ పడింది అంతవరకే కట్టి లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జెస్ ఏం అడిషనల్ ఛార్జెస్ ఉండవు. ఇది ఎక్సలెంట్ పాయింట్, మీరు అడిగిన పాయింట్. గుడ్ క్వశ్చన్. అంటే అది ఓన్లీ ఎల్ఐసిలోనే ఉందా? అది నేను మిగతా వారి గురించి మనం చెప్పకూడదండి. మా ఎల్ఐసిలో మాత్రం ఎటువంటి ఛార్జెస్ లేకుండా లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర డబ్బులు ఉంటే అప్పటికప్పుడు లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. 1 month లో క్లోజ్ చేసుకోవచ్చు, 1 year లో క్లోజ్ చేసుకోవచ్చు, 6 months లో క్లోజ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఇష్టం, ఆయన ఫ్లెక్సిబిలిటీని బట్టి లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఎల్ఐసి హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటారు. ఓకే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? రాజమండ్రి అయినా, రాజోలైనా, విజయవాడ అయినా, విజయనగరం అయినా, విశాఖపట్నం అయినా, ఇనుకోళ్ళైనా, ఎక్కడ వ్యక్తులైనా, చెన్నై, బెంగళూరు, ఎక్కడ వ్యక్తులైనా సరే, ఏ ఊరైనా సరే, మా గురించి పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కానీ మెయిల్ అడ్రస్ కానీ లేదా గూగుల్లో రామిరెడ్డి శ్రీధర్ సెర్చ్ కొడితే మా సర్వీస్ ఎలా చేస్తాము, ఎలా ఇప్పిస్తే పూర్తి వివరాలని గూగుల్లో ఉంటాయి. ఆ గూగుల్ ద్వారా సంప్రదించవచ్చు, మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు, ఫోన్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు. ఏది సోషల్ మీడియాలో మా నేమ్ కొడితే మా పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ రామిరెడ్డి శ్రీధర్ గారు. చూసారు కదా, మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే, అది కూడా ఎల్ఐసిలో హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే, శ్రీధర్ రామిరెడ్డి గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.